ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ యొక్క తీరే సెపరేట్. వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఇరకాటంలో నెట్టడం వారికి మొదటి నుంచి అలవాటు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ బ్రదర్స్ తర్వాత టీడీపీలో కొనసాగుతున్నారు. గత టీడీపీ హయాంలో సొంత ప్రభుత్వం మీదే తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టీడీపీ కూటమి మరోసారి అధికారంలోకి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తున్నారు. మద్యం సిండికేట్లో తనకి 2% వాటా కావాలని బహిరంగంగానే ఆయన చెప్పేశారు. అయితే అలా వచ్చిన డబ్బుల్ని తాడిపత్రి అభివృద్ధికి ఉపయోగిస్తానని కూడా ఆయన తెలిపారు. ఆ మధ్య రోడ్డు పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారాలను బెదిరిస్తున్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి వైరం పెట్టుకున్నారు. వెట్ ఫ్లై యాష్ దందా విషయంలో ఇరు నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. రోజుకి 5 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుండడంతో ఇరు నేతలు వెట్ ఫ్లై యాష్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు వరకు వెళ్ళింది. ఆయన జేసీ ఆదినారాయణ రెడ్డితో స్వయంగా అమరావతికి వచ్చి కలవాలని తెలిపారు. చంద్రబాబు పిలుపుతో ఆదినారాయణ రెడ్డి అమరావతికి వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టేశారు. తాజాగా జేసీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. అందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో 3 పాక్షికంగా కాలిపోయాయి. ఈ ఘటన మీద జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. నా బస్సులు కాల్చారు, అయితే ఏమవుతుంది, కనీసం నేను ఫిర్యాదు కూడా చేయనని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మీకన్నే జగనే మేలు కదరా అంటూ సొంత ప్రభుత్వం మీద ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కేవలం బస్సులు తిరగకుండా మాత్రమే ఆపాడని, కానీ బీజేపీ ప్రభుత్వంలో బస్సులు తగలబెట్టించారు అంటూ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో ఆయన జరిగినటువంటి అన్యాయం విషయంలో చంద్రబాబు కూడా సీరియస్ గా ఉన్నారా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. జగన్ మీద చర్య తీసుకోవడానికి సెక్కి ఒప్పందం లడ్డూలో దొరికిందంటూ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల మీద అంబటి రాంబాబు స్పందించారు. లడ్డూలో దొరికింటే తినకుండా ఎందుకు ఊరుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ఏమీ చేయలేమని తెలిసాకే సెక్కి ఒప్పందం మీద చంద్రబాబు మౌనంగా ఉన్నారని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు అదాని మీద యాక్షన్ తీసుకోనని కూడా చంద్రబాబు చెప్పేస్తున్నారని అంబటి ఆక్షేపించారు. అక్కడ తేలే వరకు ఇక్కడ యాక్షన్ తీసుకోనని అంటున్నారు. అసలు ఈ ఒప్పందాల్లో ఏమీ దొరకపోవడంతోనే చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారని అన్నారు. మరోవైపు కక్ష సాధింపు రాజకీయాల మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఆఫీసులకి మొత్తం నోటీసులు ఇచ్చి మంగళగిరిలో ఆఫీస్ కూల్చేశారని, ఇది కక్ష సాధింపు కాదా, మేము నమ్మాలా అని ప్రశ్నించారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కూటమి రాగానే లైట్లన్నీ ఆర్పేసి విధ్వంసం చేశారని గుర్తు చేశారు. 6 నెలల్లో చేసింది కక్ష సాధింపులేగా అన్నారు. అది తప్ప అభివృద్ధి లేదు, సంక్షేమం లేదంటూ తెలిపారు. హత్యలు, అఘాయిత్యాలు, ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తల్ని గ్రామాల నుంచి తరిమేశారని, ఇదంతా కక్ష సాధింపు కాదా అంటూ అంబటి ప్రశ్నించారు. పల్నాడు, రాయలసీమలో కొందరు వేరే ప్రాంతాలకు వెళ్లి నివసిస్తున్నారని గుర్తు చేశారు. ఐపీఎస్ల మీద చంద్రబాబు చేసిన కక్ష సాధింపు కాదా అని అంబటి అడిగారు. సస్పెండ్ కాని వారికి పోస్టింగ్లు ఇవ్వలేదని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గత ప్రభుత్వంలో పోస్టులు పెడితే ఇప్పుడు వేధిస్తున్నారని, ఇవన్నీ కక్ష సాధింపేనంటూ ఆయన గుర్తు చేశారు.